హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ముక్కుపుడక అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అక్షయ ఓణీల వేడుకకు ముత్తైదుల్ని పిలవటానికి అవని ముత్తైదుల ఇంటికి వెళ్తుంది. ముత్తైదుకి బొట్టు పెట్టి, రేపు గురువారం నా కూతురు అక్షయకు ఓణీల వేడుక చేస్తున్నాము, మీరు తప్పకుండా రావాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నువ్వు ఈ విషయం ముందు చెప్పుంటే బొట్టు కూడా పెట్టించుకునేదాన్ని కాదు అవని. రేపు మాకు పెళ్ళుంది, పెళ్ళికి వెళ్తున్నాము అని చెప్పి ముత్తైదులు అవనితో చెప్తూ ఉంటారు. ముత్తైదు పక్కన ఉన్న ఒక చిన్న అమ్మాయి, అమ్మా మనం రేపే పెళ్ళికి వెళ్తున్నాము అని చెప్పి అడుగుతూ ఉంటుంది. నీకు తెలియదులేవే, పద వెళ్దాం అని చెప్పి ఆ అమ్మాయిని తీసుకొని ముత్తైదు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, ఎందుకండి పాప మాటల ద్వారా మీకు రేపు ఎలాంటి పెళ్ళి లేదని అర్థమైంది, అలా చెప్తున్నారెందుకు అని అవని అడుగుతూ ఉంటుంది. మా కారణాలు మాకుంటాయిలేమ్మా అని చెప్పి ముత్తైదు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే, అమ్మా ఎందుకు ఆ ఆంటీని అంతలా బాధ పెట్టావు అని చెప్పి ఆ పాప ముత్తైదుని అడుగుతూ ఉంటుంది. పెద్దవాళ్ళ గొడవల్లో మనం దూరటం మనకు అవసరమా, పద వెళ్దాం అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు అందరూ ఇలా వింతగా ప్రవర్తిస్తున్నారు, ఏమైంది వీళ్ళకి అని చెప్పి అవని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అలా ముత్తైదుల అందరి ఇంటికి వెళ్ళి, మా ఇంట్లో రేపు నా కూతురు అక్షయ్కు ఓణీల వేడుక చేస్తున్నాను, తప్పకుండా రావాలి అని పిలుస్తూ ఉంటే, అందరూ కూడా మేము రాము, మాకు వేరే ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఏం మనుషులో ఏంటో, రాకపోతే రాకపోయారు, రామని మొహం మీద చెప్తున్నారు, చిచ్చి అని చెప్పి అవని మనసులో అనుకొని బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు కోసం బయట నుంచొని వెయిట్ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఒక ఆవిడ అటుగా వెళ్తూ, ఏం నిహారిక, రేపు మీ తోటి కోడలు అవని వాళ్ళ ఇంట్లో ఓణీల వేడుకంట కదా, వెళ్తున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మీకెలా తెలుసండి అని నిహారిక అడుగుతూ ఉంటుంది. అవని ఇప్పుడే మా ఇంటికి పిలుపు చేయటానికి వచ్చింది, మేము రామని చెప్పేశాము అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది. మంచి పని చేశారు అని చెప్పి నిహారిక అంటుంది. మీరు బాగానే ఉంటారమ్మా, మధ్యలో మాలాంటి వాళ్లే బాధపడేది అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడే కృష్ణబాబు బయట నుంచి వచ్చి, ఏంటి బంగారం వాళ్ళతో మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. కృష్ణ చెప్తాన్రా అని చెప్పి నిహారిక ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది. అత్తయ్య అత్తయ్య అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. వేదవతి బయటకు వచ్చి, ఏంటి నిహారిక అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ అవని తన కూతురు అక్షయ్కు ఓణీల వేడుక చేస్తుందని అందరినీ పిలుపు చేస్తుందంట అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. పిలుపు చేస్తుందా, వెర్రిదయ్యేది అదేలే, మనకెందుకు, మనం పట్టించుకోవద్దు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. నేను కృష్ణ కోసం బయట వెయిట్ చేస్తున్నప్పుడు ఆ అవని పిలుపు చేయడానికే వెళ్తుందనుకుంటా, అప్పుడు నాతో సవాల్ చేసింది అత్తయ్య అని చెప్పి నిహారిక అంటూ ఉంటుంది. సవాల్ చేసిందా, నీతోనా, ఏమని బంగారం అని కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. రేపు ఓణీల వేడుకలో ఆ అక్షయ్కు సాంప్రదాయబద్ధంగా వస్తున్న ముక్కు పుడకను కూడా పెడుతుందంట అని చెప్పి నిహారిక చెప్తూ ఉంటుంది. ఏంటి ముక్కు పుడక ఆ అక్షయ్కు పెడుతుందా, ఆ అక్షయ మన వారసురాలే కాదు, అక్రమ సంతానం, అలాంటి అక్షయ్కు ముక్కు పుడక ఎలా పెడుతుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అమ్మవారు ముక్కు పుడక దాని ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి దాని ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు అనుకుంటుందేమో, ఎట్టి పరిస్థితుల్లో అలా జరగనివ్వను అని చెప్పి వేదవతి నిహారిక కృష్ణబాబులతో చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే అవని అత్త అత్త అని చెప్పి పిలుచుకుంటూ వేదవతి ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఏంటి ఇలా వచ్చావు అని చెప్పి కృష్ణబాబు అడుగుతూ ఉంటాడు. చెప్తాను ఆగు బాబా అని అవని ఇంట్లోకి వెళ్ళి, రేపు నా కూతురు అక్షయ్కు ఓణీల వేడుక చేస్తున్నాను, మీరంతా తప్పకుండా రావాలి అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. అంతేకాదు, వారసత్వంగా వస్తున్న ముక్కు పుడకను మా అత్త నా కూతురు అక్షయకు బహుకరణ చేస్తుంది రేపు ఓణీల వేడుకలో అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, ఆ ముక్కు పుడక అక్షయ్కు దక్కదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అవును, అది మా శౌర్యకు దక్కుతుంది అని కృష్ణబాబు అంటూ ఉంటాడు. చూస్తూ ఉండత్తా, రేపు నీ చేతుల మీదే ముక్కు పుడక అక్షయ్కు పెడతావు అని చెప్పి అవని అంటూ ఉంటే, రేపు మేము అసలు ఓణీల వేడుకే రావట్లేదంటే నువ్వేంటి మా చేతుల మీద ముక్కు పుడక అక్షయ్కు పెడతా అంటున్నావు,
ఏంటి పగటి కళ్ళ ఏమన్నా కంటున్నావా అని వేదవతి అడుగుతూ ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో ముక్కు పుడక నీ కూతురు అక్షయ్కు చందనివ్వను. అది అక్రమ సంతానం, మా ఇంటి వారసురాలు కాదు, మా రక్తం కాదు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అప్పుడే బయట నుంచి ఇక చాలు ఆపు వేద అని చెప్పి గట్టిగా అరుపు వినిపిస్తుంది. అందరూ కూడా వెనక్కి తిరిగి చూస్తూ ఉంటారు. మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా అక్షయ మన వారసురాలు, మన రక్తం, అమ్మవారి హంస, కారణ జన్మురాలు. అలాంటి అక్షయను అవమానిస్తే ఇప్పటికే నువ్వు అనుభవిస్తున్నావు, ఇంకా ఇంకా అనుభవిస్తావు. చాలు వేద, వద్దు, ఇవన్నీ ఇక వదిలేసాయి అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఏంటి నాన్న వదిలేసేది? మీరు ఆవని అనుకుంటే సరిపోతుందా? ముక్కు పుడక అక్షయ్కు ఇచ్చేస్తానని. ముక్కు పుడక అమ్మ సొంతం, అమ్మ ఎవరికి ఇవ్వాలనుకుంటే వాళ్ళకే ఇస్తుంది అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. ముక్కు పుడక పైన నీకంటే కూడా నాకే ఎక్కువ అధికారం ఉంది వేద. మర్యాదగా అవని నిన్ను ఓణీల వేడుకకి రమ్మని పిలుస్తుంది, వచ్చి గౌరవాన్ని దక్కించుకో. నేను ఖచ్చితంగా ఓణీల వేడుకలో ఉంటాను కాబట్టి నువ్వు రాకపోతే నీకు నాకు గొడవ జరిగింది, అందుకే నేను అవని ఇంట్లో ఉంటున్నానని కాలనీ వాళ్ళందరికీ తెలుస్తుంది. పరువు పోగొట్టుకోకు వేదా. ఓణీల వేడుకకు రా, నా పక్కన గౌరవంగా నిలబడు. ఇద్దరం కలిసి అక్షయ్కు ముక్కు పుడక బహుకరణ చేద్దాము. అది ఎప్పటికైనా అక్షయ్కు దక్కవలసిందే. అక్షయ్కు ముక్కు పుడక బహుకరిస్తేనైనా మన కుటుంబ సమస్యలు చక్కబడతాయి వేదా అని చెప్పి ప్రసాదరావు అంటూ ఉంటాడు. అమ్మ అవని ఎవరు అవునన్నా కాదన్నా, వేద వచ్చినా రాకపోయినా ముక్కు పుడక నేను అక్షయ్కు బహుకరిస్తానమ్మా. నువ్వు చెప్పాల్సింది చెప్పావు, నేను చెప్పాల్సింది చెప్పాను. వేదకి అర్థమైతే సరే, లేదంటే తన పరువు తానే పోగొట్టుకుంటుంది అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. రామ్మ ఇక వెళ్దాం, ఇంకా చాలామందిని పిలవాలి అని ప్రసాదరావు అవనిని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటమ్మా నాన్న మాట్లాడేది? రేపు అక్షయ్ ఓణీల వేడుక్కి మీరు నాన్న దగ్గరుండి జరిపిస్తే అక్షయ్ను మన ఇంటి వారసురాలని ఒప్పుకున్నట్టే కదా. నాన్న చెప్పిన విధంగా నువ్వు ఓణీల వేడుక్కి వెళ్తావా అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. మామయ్య గారు చెప్పారు కాబట్టి అత్తయ్య ఖచ్చితంగా వెళ్తుంది అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు. నువ్వు ఆగవయ్యా స్వామి అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. చెప్పండి అత్తయ్య, కృష్ణ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి. అక్షయ్ను వారసురాలిగా అంగీకరిస్తారా? ఓణీల వేడుక్కి వెళ్తారా? మామయ్య పక్కన నిల్చొని ఓణీల వేడుక ఘనంగా జరిపిస్తారా అని నిహారిక అడుగుతూ ఉంటుంది. రేపటి వరకు సమయం ఉంది కదా, ఈలోగా ఏదో ఒకటి జరగకుండా ఉంటుందా? ఆ ఓణీల వేడుక ఆగిపోకుండా ఉంటుందా? చూద్దాం అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ స్వామికి ఫోన్ చేసి, స్వామి ఏదైనా ఆలోచించావా? రేపు ఆ అవని కూతురు అక్షయ్కు ఓణీల వేడుక. అంతేకాదు ఇంకొక నిజం చెప్పనా? ఆ అవని దగ్గర ఇన్ని రోజులుగా ఉంటున్న ముక్కు పుడకను రేపు అవని వల్ల మామయ్య ప్రసాదరావు అక్షయ్కు ముక్కు పుడకను బహుమతిగా ఇస్తాడంట. ఆ ముక్కు పుడక ఎప్పటికైనా దక్కాల్సింది అక్షయ్కే అని చెప్తున్నారంట. రేపు ఓణీల వేడుక జరిగితే ఖచ్చితంగా ఇక ముక్కు పుడక ఆ అక్షయ సొంతం అయిపోతుంది. మనం ఇంకా ఏమీ సాధించలేం స్వామి అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. మాయ కంగారు పడకు, అసలు ఓణీల వేడుక జరిగినప్పుడు కదా అని చెప్పి స్వామి అంటూ ఉంటాడు. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు స్వామి? ఓణీల వేడుక ఎలా ఆపుతావు అని మాయ అడుగుతూ ఉంటుంది. కాసేపట్లో ఆ అక్షయ్ను ఎత్తుకొచ్చేస్తాను, ఆ అక్షయ్ను ఈరోజే అంతం చేసేస్తాను అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. నిజమా స్వామి నువ్వు చెప్పేది అని మాయ అడుగుతూ ఉంటుంది. మాయ నువ్వు కూడా మన స్థావరానికి వచ్చేసాయి. ఆ అక్షయ్ను ఎత్తుకొచ్చిన తర్వాత మనం పూజలు చేసి ఆ అక్షయ్ను అంతం చేసేద్దాము. ఆ అవని ఇక జీవితాంతం ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. నిన్ను, మన స్థావరాన్ని, మన వాళ్లను నాశనం చేసిన ఆ అవనికి తగిన బుద్ధి చెప్దాము అని చెప్పి స్వామి చెప్తూ ఉంటాడు. సరే స్వామి, అక్షయ్ను ఎత్తుకొచ్చే పనిలో నువ్వుండు, మిగతాది నేను చూసుకుంటాను అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అక్షయ దుర్గమ్మ గుడికి వెళ్తుంది. అమ్మా నేను అడగకుండానే నాకు అన్నీ ఇస్తున్నావు, నేను ఒకే ఒక్క కోరిక అడుగుతున్నాను, నా కోరిక తీర్చమ్మా. రేపు నాకు అమ్మ ఘనంగా ఓణీల వేడుక చేస్తా అంటుంది. ఓణీల వేడుకలో నానమ్మ, నాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ, అత్తయ్య, మావయ్య అందరూ ఉండేలా చూడు తల్లి. వాళ్ళ చేతుల మీద నా ఓణీల వేడుక జరగాలి తల్లి అని చెప్పి అక్షయ దుర్గాదేవికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే చిలకమ్మ వచ్చి, అక్షయ రేపు నీకు ఓణీల వేడుక కదా, మమ్మల్ని ఆహ్వానించలేదేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మిమ్మల్ని స్పెషల్గా ఆహ్వానించాలా చిలకమ్మ? మీరు నా బెస్ట్ ఫ్రెండ్స్, మీరు నాలో సగం, అంటే మీరు ఎప్పుడు నాతోనే ఉంటారు. మిమ్మల్ని స్పెషల్గా ఆహ్వానించి దూరం చేసుకోలేవను.
మిమ్మల్ని పిలిచినా పిలవకపోయినా మీరు రావాలి అని చెప్పి అక్షయ చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అక్షయ అని చెప్పి చిలకమ్మ చెప్తూ ఉంటుంది. నీకు ఇష్టమైన ఫ్రూట్సు, నాగమ్మకు పాలు అన్నిటినీ కూడా సిద్ధం చేస్తాను. రేపు ఓణిల వేడుకలో మీరు నా పక్కనే ఉండాలి అని అక్షయ చెప్తూ ఉంటే, సరే అక్షయ అని చిలకమ్మ చెప్తూ ఉంటుంది. సరే అమ్మ ఒకటే ఇంటి దగ్గర పనులు చేసుకుంటుంది, నేను బయలుదేరుతాను నాగమ్మ, చిలకమ్మ అని చెప్పి అక్షయ్ చెప్తూ ఉంటే, జాగ్రత్తగా వెళ్ళు అక్షయ అని చెప్పి చిలకమ్మ చెప్తూ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పి అక్షయ గుడి నుంచి బయలుదేరుతుంది. మాంత్రికుడు అక్షయను చూసి అక్షయ ఆగు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు. మాంత్రికుడు చూసిన అక్షయ ఇతను మాంత్రికుడు కదా అని చెప్పి మనసులో అనుకొని భయంతో పరిగెడుతూ ఉంటుంది. అక్షయ ఆగు ఆగు అని మాంత్రికుడు పిలుస్తూ ఉంటాడు. ఇక అక్షయ పరిగెడుతూ ఉంటుంది. అక్షయ నన్ను గుర్తుపట్టినట్టుంది, నా శక్తితో తన్ని నా ఆధీనంలోకి తెచ్చుకుంటాను అని సామి తన మంత్రశక్తితో అక్షయను అక్కడే ఆగిపోయేలా చేస్తాడు. నువ్వు నా ఆధీనంలో ఉన్నావు అక్షయ, నేను చెప్పినట్టు వింటావు, నా దగ్గరికి రా అని సామి పిలుస్తూ ఉంటే అక్షయ్ నడుచుకుంటూ సామి దగ్గరకు వస్తుంది. ఇక సామి అక్షయ్ చెయ్యి పట్టుకొని తన స్థావరానికి తీసుకొని వెళ్తాడు. ఇక మాయ అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది. సామి, ఈ అక్షయ్ను ఎలా తీసుకొచ్చావు? అంత ఈజీగా ఈ అక్షయ్ నీతో ఎలా వచ్చింది అని మాయ అడుగుతూ ఉంటుంది. మాయా, నా శక్తితో ఈ అక్షయ్ను నా ఆధీనంలోకి తీసుకున్నాను అని చెప్పి సామి చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాయా, ఇక అసలు ఆలస్యం చేయొద్దు సామి, ఈ అక్షయ్ను మన అమ్మవారికి బలిచ్చేద్దాము అని చెప్పి చెప్తూ ఉంటుంది. కానివ్వు మాయా, ఆ ఖడ్గం తీసుకో, ఈ అక్షయ తలను నరికేసేయి. ఖచ్చితంగా ఆ తల వెళ్ళి మన అమ్మవారి ముందు పడాలి. అమ్మవారికి మనం ఈ అక్షయను బలి ఇచ్చినందుకు అమ్మవారు సంతోషపడుతుంది కానివ్వు అని చెప్పి సామి చెప్తూ ఉంటే, ఇక మాయా కత్తి తీసుకొని అక్షయను కత్తితో నరకబోతూ ఉండగా ఆకాశంలో మెరుపులు ఉరుములు వస్తూ ఉంటాయి. ఇక అక్షయ సాక్షాత్తు చిన్న అమ్మోరి తల్లిలాగా చేతిలో త్రిశూలము, తలపైన కిరీటం పెట్టుకొని మాయా సామిలకు కనిపిస్తూ ఉంటుంది. నన్నే చంపాలనుకుంటావా? నాలాంటి జాతకం కలిగిన అక్షయను చంపేస్తారా? అక్షయ కారణ జన్మురాలు, అమ్మవారి హంస అంటే నేను అక్షయలో ఉన్నాను, నా జోలికే వస్తారా? మీ అంతం మొదలైంది. ఇన్ని రోజులు మీరు చేస్తున్న తప్పులను క్షమిస్తూ వచ్చాను, ఇక మిమ్మల్ని క్షమించను అని చెప్పి అక్షయ రూపంలో ఉన్న అమ్మవారు త్రిశూలం తీసుకొని సామిని అక్షయ్ను పరిగెత్తిస్తూ ఉంటుంది. ఇక వద్దు, మమ్మల్ని ఏం చెయ్యొద్దు అని సామి మాయ అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఇక మరోవైపు చిలకమ్మ పరిగెత్తుకుంటూ అవని దగ్గరకు వెళ్ళి, అవనమ్మ అవనమ్మ, మన అక్షయమ్మను ఆ మాంత్రికుడు ఎత్తుకెళ్తున్నాడు అని చెప్పి చెప్తూ ఉంటుంది. మాంత్రికుడు నా కూతుర్ని తీసుకెళ్లాడా చిలకమ్మ? ఎక్కడికి తీసుకెళ్లాడో చెప్పు, నేను నా కూతుర్ని కాపాడుకుంటాను అని చెప్పి అవని అంటుంది. రా అవనమ్మ, నేను తీసుకెళ్తాను అని చెప్పి చిలకమ్మ అవనిని తీసుకొని వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.